అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే భోజనం ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాము. రైల్వే స్టేషన్లో ఉన్న కొంతమందికి అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటామండి. అలాగే ఇవ్వడానికైతే వచ్చాము. ఇక్కడ ఒక దీనమైన పరిస్థితిలో ఒక అమ్మమ్మగారు అయితే కనిపించారు. ఎటు వెళ్ళాలో తెలియక అలాగే ఉంది, అక్కడే ఉంటానమ్మా అన్నట్టయితే అన్నారు. ఇక భోజనం ప్యాకెట్స్ ఇస్తూ ఆశ్రమానికి వస్తావా అంటే నేను ఆశ్రమానికి వస్తానమ్మా అన్నట్టయితే అన్నది ఈ అమ్మమ్మ. ఇక ఆ రోజు ఆశ్రమానికి తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నాతో మాట్లాడుతున్న అమ్మమ్మగారేనండి, మీకు షార్ట్ వీడియో రూపంలో కూడా చూపించున్నాను. ఈ అమ్మమ్మగారి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి అంతా మర్చిపోయినట్టయితే మాట్లాడుతుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి అమ్మమ్మ గారు. ఇక అడ్రస్ అయితే చెప్పలేకపోతుంది, ఎక్కడికి వెళ్ళాలా ఏంటనేది. అలాంటి పరిస్థితుల్లో ఇక ఈ అమ్మమ్మ గారిని ఆశ్రమంలో ఉంచడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఈ అమ్మమ్మ గారిని వారికి సంబంధించిన వాళ్ళతో పంపిద్దామన్న ఉద్దేశంతో అయితే ఆశ్రమంలో ఉంచడం జరిగింది. చాలాసార్లు అయితే అడిగి చూశాను, అడ్రస్ క్లారిటీగా చెప్తుందా అన్న ఉద్దేశంతో అయితే చాలాసార్లు అడగడం జరిగింది. అయితే అడ్రస్ అయితే చెప్పలేకపోతుంది. ఇంకా అలాంటి సమయంలో బయటికి పంపించలేక ఈ విధంగా అయితే ఆశ్రమంలో ఉంచడం జరిగింది. ఇలా మతిస్థిమితం లేక మిస్ అయినప్పుడు మన ఆశ్రమానికి కూడా వచ్చి అడుగుతూ ఉంటారండి. వారి ఫొటోస్ కూడా తీసుకొని వచ్చి అడుగుతూ ఉంటారండి. అలాగా ఎవరైనా వస్తే మా దగ్గర ఉంటే వాళ్ళకైతే చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఈ అమ్మమ్మగారికి సంబంధించి ఎవరైనా వస్తే పంపిద్దామని ఈ విధంగా అయితే ఆశ్రమంలో ఉంచడం జరిగింది. ఇక అన్ని విషయాలు కూడా ప్రతిరోజు కాసేపు మాట్లాడడము జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే అమ్మమ్మగారు మన దగ్గరే ఉండిపోయారు. దాదాపు 20 days వరకు మన దగ్గర ఉండారండి. ఇంకా ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరికి రాలేదు. ఈ అమ్మమ్మ సుబ్బమ్మ అమ్మమ్మ అదిరిగా అయితే ఉంటుంది. మరీ అంత ఎక్కువ కాదండి. అప్పుడప్పుడు మతి స్థిమితం లేక అన్ని విషయాలు మర్చిపోతూ మా పిల్లలు వచ్చారు, నన్ను చూసి వెళ్ళారు, వాళ్ళు ఈ విధంగా అన్నారు, నాకు కనిపించారు అన్నట్టయితే అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు రాకుండానే ఈ విధంగా అయితే చెప్తూ ఉంటుందండి. ఈ 20 days అందరితో బాగా కలిసి మాట్లాడేది, అందరితో నవ్వుతూ ఉండేది, ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదండి. ఆమె పని ఏందో ఆమె చేసుకుంటూ ఉండేది. ఈ విధంగా అయితే మన దగ్గర 20 days వరకు అమ్మమ్మ గారు అయితే ఉన్నారు. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు. ఈ విధంగా అయితే మన దగ్గర ఉండిపోయారండి అమ్మమ్మ గారు. ఈ అమ్మమ్మ గారి పేరు జాన్బీ అండి. ఇక ఆమె దగ్గర ఏ ఆధారం లేదు మనము చూసి అడ్రస్ తెలుసుకోవడానికి. ఇక అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరే ఉండిపోయింది. ఈ 20 daysలో అందరితో చక్కగా కలిసిపోయి అందరితో బాగా ఉందండి. కాదమ్మా, ఈరోజు కాదు, ఈరోజు రంజాన్ పోయిందా అంటవా? ఈరోజు బక్రీద్. పెద్ద పండుగ చేసుకుంటారు, రేపు నవాజ్ చదువుకుంటారు. నేనేమో ఈరోజు రంజాన్ అనుకుంటున్నా. ఈరోజు బక్రీద్ పండుగ నాడు పెద్దలకి సాంబ్రాన్ని వేసుకుంటారు. పెద్దలకి రేపు పొద్దున లేదు పాశం ఏది వండుకునే వాళ్ళు అది వండుకుంటుంటారు. నవాజు పోతారు. ఏం చేస్తుంటే చూసిపోతున్నారా? ఎప్పుడు వచ్చారు మాకు తెలియకుండా? వెళ్ళటం కాదమ్మా, అక్కడికి వచ్చి చూసిపోతుంటే నీకు చెప్తారా? పలానా తరుపుడమని అడుగుతాంగా మేము, ఎవరు రాలేదే. టాపీ పని చేస్తాడు వాడు, బాగానే చూస్తున్నారమ్మ నాకు 4 రోజుల నుంచి. అబద్ధం ఆడదు దేవుడు కూడా నచ్చడు. దేవుడు కూడా అన్నం పొయ్యి అన్నం నిక్కిపోద్ది. నాకు ఎక్కడైనా సరే అమ్మా అన్నం పిలిచి పెడతారు. మంచిది, నోటి మంచితనం. ఆ ఊళ్ళోనే చెయ్యాలి, మొఖాన్ని ఉండకూడదని వచ్చేసా. ఎవరైనా వస్తారని చూస్తాను, ఎవరు రావట్లేదు ఎందుకని? రావట్లేదు, వాళ్ళే వస్తే వస్తారు, చూసిపోతారు.
బాగానే చూస్తారా నిన్ను? అదే చూడటం. బాగుందా? బాగానే తింటున్నా, బాగానే ఉంటున్నాను. దిగులేదు లేదు. ఏంది చిన్న మాట్లాడుతున్నావేంది? ఎందుకు? నాకు చిన్నగా నాకు కూడా వినిపించట్లా. బాగానే జరుగుతుంది. ఆరోగ్యం బాగుందా? మంచిది. ఏమన్నా కావాల్సి ఉంటే చెప్పు. ఇప్పుడిప్పుడే నాకు ఇప్పుడు నేను ఉదయం రాగానే మా అబ్బాయి వచ్చి తొంగి చూసి వెళ్ళాడట. ఏమమ్మా ఎప్పుడు వచ్చారంటే లేదండి అన్నట్టే అంటున్నాను. లేదమ్మా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫాలో చేశాను. నాకు అమ్మండి మేము నిన్నే రావాలండి. నిన్న ఇట్లా సంగతి ముసలిది అనవసరం అంటే ఫలానా డబ్బులు ఎదురుగా ఉంది అని నిన్నే చెప్ప రావాలా. ఇక్కడే కదా నా షాపు, నేను కనుక్కుంటున్నా ఏందని ఎట్లా అని. అక్కడ తీసుకొని వచ్చినప్పుడు కూడా చూస్తారు అందరూ. బయటకి వెళ్ళదని ఇవ్వడానికి ఉంటే మా టీషర్ట్స్ మా ఫోన్ నెంబర్ ఉంటాయి కదా. అలా ఆశ్రమం నుంచి వచ్చాము అలా వ్యక్తులు తీసుకెళ్తున్నాం అని పెడతారు అక్కడ. అక్కడ చూసినా మీకు అర్థమైపోతుంది. మాకు లేకపోతే మాకు ఫోన్ చేస్తారు. అదే అంటుంది చూడండి. కరెక్ట్ 20 days అంటే మనకి రంజాన్ 5 స్టేషన్లో 5 రోజులు ఉండాలి. 5వ తారీఖు వచ్చింది. ఎట్లా ఏందనేది అసలు ఏంటంటే ఏమో నేను ఎట్లా వచ్చాను తెలియట్లేదండి. 5వ తారీఖు నేను ఎలా వచ్చాను తెలియలేదు. ఏంటమ్మా ఎటు వెళ్ళాలి అంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదమ్మా. నేను భోజనం పాస్ పంచుకుంటే వెళ్తున్నాను. ఉంటారు కదా వాళ్ళకి నైట్ 7 నుంచి 8 లోపు భోజనం ప్యాకెట్స్ ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ టైంలో ఏం తగిలిందన్న స్టేషన్లోనే. మేము టేబుల్ ఉందంటే మేము పేరు ఆడాము. సరే పెద్ద కొడుకు అన్నం వేస్తానని తీసుకొచ్చి 4 నెలల నుంచి వచ్చిన కాడి నుంచి ఈ ముసలాకి మెదక్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ అలవాటు చేశారు ఆడుకోవడానికి. అట్లా అలవాటు పడి గట్టిగా 10 ఎకరాలు అవసరం అండి. వీళ్ళకి రెడ్డి కూడా అంటే భయపడ్డారు. గట్టిగా చూడవా ఇక్కడ ఇప్పుడు మంచిగా ఉంది. ఒకప్పుడు రెడ్డి కూడా భయపడ్డారు. మంచిది అట్లా వెళ్ళగాక. అవునా రోజు తిట్టాడు. అవునా 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 మంచిది. ఈ అమ్మమ్మ గురించి ఎవరు రాకపోవడంతో ఇక ఎలా అయినా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేయడం జరిగింది. అమ్మమ్మ 3 ఊరి పేర్లు అయితే చెప్తూ ఉంటుందండి. ఇక ఆ ఊరి పేర్లు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా పరిచయం ఉన్నవారు కానీ వాళ్ళకైతే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాను. ఇక చివరగా వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఒక సార్ అయితే తెలిసిన వారు ఉన్నారండి. ఆ సార్కి కూడా చెప్పానండి. ఈ విధంగా ఒకరైతే మన ఆశ్రమంలో ఉన్నారు, ఆవిడైతే ఈ విధంగా చెప్తుంది. ఇక ఆ ఏరియాలో కూడా ఈమెకి సంబంధించిన ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరైనా మిస్ అయినట్టు వెతుకుతూ ఉన్నారా అన్నది తెలుసుకోమన్నాను సార్ని. ఇక వెంటనే ఆమె ఫోటో అయితే పంపించమన్నారు. ఫోటో కూడా పంపించాను. తర్వాత ఈమె గురించి వెతుకుతున్నారు అన్నట్టయితే నాకు చెప్పారు సారు. ఆశ్రమం అడ్రస్ అంతా చెప్పాను. ఇక సాయంత్రం కల్లా అమ్మమ్మకి సంబంధించిన వారైతే వచ్చారండి. ఇక అన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళ ఆధార్లు అన్నీ కూడా
తీసుకొని వచ్చారు ఇట్లా మా అమ్మగారు అన్నట్టు. ఇక అమ్మమ్మని అయితే పంపించడం జరిగింది. మా అమ్మగారి కోసం ఎంత వెతుకుతున్నామండి. ఎంత సేఫ్గా ఉంచి మంచిగా చూసుకున్నందుకు మీకు థ్యాంక్స్ అన్నట్టయితే చెప్పి చాలా సంతోషించారండి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అమ్మమ్మ గారిని వారి కుటుంబం దగ్గరికి పంపిస్తున్నందుకు. ఓకే అండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.